వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీ అందరికి బాగా నచ్చే మంచి కుర్తీ సెట్స్ కలెక్షన్ తో మీ ముందుకు వచ్చాను. సో కుర్తీ సెట్స్ మీషో నుంచి పర్చేస్ చేసిన కుర్తీ సెట్స్ అండి. అన్ని కూడా క్వాలిటీ వైజ్ గా చాలా బాగున్నాయి అనమాట. మంచి క్వాలిటీ కుర్తీ సెట్స్. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది యూట్యూబ్ అనేది ఇంకొక ముగ్గురు నలుగురికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో వాళ్ళు కూడా వీడియో చూస్తే అవకాశం వస్తుంది. సో అందుకని ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన ఫస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి ఇదే అనమాట. ఇది మంచి జార్జెట్ లోని పార్టీ వేర్ అవుట్ఫిట్ అనేది చెప్తాను. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుందండి. సో ఫస్ట్ చూపించేస్తున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. ఈ ప్యాటర్న్ మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. నేను పక్కన ఫోటో యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. నెక్ చూడండి, మనకి నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలాంటి ప్యాటర్న్ వచ్చింది అనమాట. ఇంకా స్లీవ్స్ చూస్తే స్లీవ్స్ వైజ్ గా చూస్తే మనకి ఇలాగా ఎల్బో 3/4 స్లీవ్స్ ఇట్లా 3/4 స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట. అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. ఇలా వచ్చింది డ్రెస్ కి అయితే మనకి మిడిల్ స్లిట్. సో మిడిల్ స్లిట్ తోని ఇలా వచ్చింది అనమాట ప్యాటర్న్. సో ఇది మనకి డ్రెస్ కి పైన వరకు లైనింగ్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి పై వరకు లైనింగ్ అనేది ఇచ్చారనమాట. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్. బ్యాక్ చూస్తే మనకి బ్యాక్ లుక్ ఇలా ఉంది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ప్యూర్ జార్జెట్. ఇక్కడ లైనింగ్ ఇవ్వరు, ఇక్కడ ట్రాన్స్పరెంట్ గానే ఉంటుంది. బట్ మనకి అసలు ఆడ్ లుక్ ఉండదు, ఎందుకంటే మనకి ప్యాంట్ ఉంటుంది. ఆ ప్యాంట్ వేసుకోవడం వల్ల ఇది కంప్లీట్లీ ఫిల్ అవుతుంది అనమాట. చూపిస్తాను నేను వేసుకొని. ఇంకా ఇది మిడిల్ స్లిట్ మీకు కనిపిస్తుంది కదా, మిడిల్ స్లిట్ అనమాట. ఇలా వచ్చింది. డ్రెస్ ఫోటో యాడ్ చేయగానే మీకు అర్థమైపోతుంది ఇది ఎలా ఉంటది ఏంటి అనేది. అండ్ ఇక్కడ చూద్దాం ప్యాంట్ కి ఫుల్ లైనింగ్ అనమాట. చూడండి లోపల లైనింగ్ అయితే ఇలా ఇచ్చారు. సో ఇలా వెల్లస్టిక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా, సో ఇక్కడ చూస్తే మనకి ప్యాంట్ కి ఇలా వచ్చింది అనమాట. ప్లాజో ప్యాంట్ లాగా ఇలా వచ్చింది. దీనికి లోపల చూద్దాము. లోపల చూస్తే మనకి ఇలా లైనింగ్ అనేది ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. సో ఇలా వచ్చింది లైనింగ్ చూసారా, ఇలా వెలిస్టిక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది. అండ్ ఇక్కడ లోపల చూస్తే మనకి లోపల కూడా ప్యాటర్న్ అంటే ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుందండి, మిస్ కావద్దు. అండ్ దీనికి చూసారా లైనింగ్ వైజ్ గా అయితే మనకి ఇలా, డ్రెస్ వైజ్ గా అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. ప్లాజో టైప్ ఇలా వచ్చింది, చాలా బాగుంది. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగా ఇచ్చారు. దుపట్టా అయితే ప్లెయిన్ ఇచ్చారు, కానీ చాలా పెద్ద దుపట్టా అనేది వచ్చింది మనకి. చూసారా ఇలా వచ్చింది అనమాట. పర్పుల్ కాంబినేషన్ లో దుపట్టా అనేది ఇలా వచ్చింది. అండ్ లోపల చూస్తే మనకి ఇలా కాంబినేషన్ కలర్ అంతా అద్దరిపోయింది ఫ్రెండ్స్, మిస్ కావద్దు. డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్ కాంబినేషన్ అంతా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చింది అనమాట. లైనింగ్ ప్యాటర్న్ అంతా ఇది ఇలా వచ్చింది. సో ఇదన్నమాట మన ఫస్ట్ డ్రెస్. 100% హైలీ రికమెండెడ్ డ్రెస్. వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది. పార్టీ వేర్ అవుట్ఫిట్ అయితే చెప్తాను, నేను వేసుకుని తప్పకుండా చూపిస్తా. నాకు కూడా ఎక్సైటింగ్ ఉంది. ఫస్ట్ టైం ఇలాంటి ప్యాటర్న్ వేర్ చేయడం అనమాట. ఒక్కసారి వేసుకున్నట్టున్నా ఇది సెకండ్ టైం అయి ఉండొచ్చు. సో చాలా బాగుందండి. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. అన్ని ట్రెండీ అవుట్ఫిట్స్ మనం యూస్ చేయాలి కదా. ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. ది బెస్ట్ అవుట్ఫిట్. నచ్చితే కనుక వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. కాంబినేషన్ కలర్ అయితే అదిపోయింది. అన్ని సైజెస్ ఇప్పుడైతే అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి ట్రై చేసేయండి. అండ్ నెక్స్ట్ నేను వేసుకునే డ్రెస్ చెప్తా. ఇదేంటి అనుకుంటున్నారు, ఇది సింగిల్ కుర్తా అనమాట. ఈ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అసలు జారిపోతుంది అనమాట వేసుకున్న పట్టుకున్నా. నేను స్మాల్ సైజ్ ఆర్డర్ చేసాను మీషోలో. నాకు మీడియం సైజ్ కొంచెం లూజ్ అవుతుంది. బ్యాక్ పిన్ పెట్టుకుని నేను వీడియో చూపిస్తున్నాను. స్మాల్ సైజ్ అయితే ఇదిగో చూసారా, నాకు పర్ఫెక్ట్ అనమాట. ఇలా ఉంది, చాలా బాగుంది. స్మాల్ సైజ్ అయితే బాగుంది. నెక్ ప్యాటర్న్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇది స్లిట్ వచ్చేసి కానీ పైనుంచి ఉంటది, కొంచెం సైడ్ కనిపిస్తుంది. ప్యాంట్ ఎంత పైకి పెట్టినా కొంచెం సైడ్ కనిపిస్తుంది. ఒకవేళ ఆ ప్రాబ్లం లేదు, హై జీన్స్ వేసుకొని, ఇప్పుడు మనకి హై జీన్స్ వస్తున్నాయి కదా, పై వరకు వచ్చే జీన్స్ వస్తున్నాయి కదా. సో అది వేసుకుని దానిపైన ఇది వేసుకోవడానికి ప్యాటర్న్ అనమాట. ఒరిజినల్ ప్యాటర్న్ అయితే అది. అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది జీన్స్ పైకి బాగుంటుందండి. కుర్తా చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే అద్దరిపోయింది అనమాట. 100% ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. పట్టుకుంటే వావ్ అనాల్సిందే, అంత బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ. ప్రైస్ అరౌండ్ 300 అలా పడింది. ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మనకి ఇక్కడ ఫ్రిల్స్ కూడా ఏం పెట్టలేదండి, బట్ 2 సైడ్స్ మళ్ళీ మనకి ఓపెన్ కట్ అనేది ఉంటుంది అనమాట.
చాలా బాగుంది ఈ కుర్తా. నాకు మీకు తెలుసు కదా నచ్చితే వేసుకుంటానని, అందుకే నేను వేసుకుని వీడియో చేస్తున్నా. నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూపిస్తున్నా. ఇప్పుడు నేను చూపించబడి టాప్ బాటమ్ దుపట్టా సెట్స్. ఇది వచ్చేసి ఇది మనకి ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ కి వచ్చిందండి. ఈ డ్రెస్ నెక్ చూడండి మనకి ఇట్లాగా రౌండ్ నెక్ వచ్చింది, చూసారు కదా రౌండ్ నెక్ వచ్చింది, పింక్ కలర్ రౌండ్ నెక్ వచ్చింది. ఇది వేస్ట్ పార్ట్ వరకు మనకి వేస్ట్ పార్ట్ వరకు ఇక్కడ ప్యాటర్న్ చూసారా, సీక్వెంట్ ప్యాటర్న్ టైప్ ఇలా వచ్చింది అనమాట. చూసారా ఇలా ఉంది కాంబినేషన్. అంటే స్లీవ్స్ చూస్తే 3/4 స్లీవ్స్, ప్యాటర్న్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ కలర్ అంతా అదిరిపోయింది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ఫ్రెండ్స్ కలర్ అయితే చాలా బాగుందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇలా వచ్చింది. దీనికి సైడ్ స్లిట్ చూద్దాం. సైడ్ స్లిట్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. అండ్ బ్యాక్ ఫినిషింగ్ చూస్తే ఇలా హైనెక్ వచ్చిందా. డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. చాలా బ్యూటిఫుల్ డ్రెస్ అనేది చెప్తాను. ఇది మన ఫస్ట్ డ్రెస్ అనమాట. అండ్ సెకండ్ చూపిస్తాను. సెకండ్ చూపిస్తే మనకి ఆ డ్రెస్ కి ప్యాంట్ వచ్చేసి మనకి చాలా బాగా ఇచ్చారు. ఇలా వచ్చిందనమాట. ప్యాంటు ప్లాజో ప్యాంట్ లాగా వచ్చి ఇక్కడ చూసారా మీకు ఇక్కడ కూడా సీక్వెంట్ ప్యాటర్న్ ఇచ్చి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టారు. ఇలా ఫ్రిల్స్ అనేది వచ్చిందనమాట. సీక్వెంట్ ప్యాటర్న్ వచ్చి లోపల చూస్తే మనకి ఇలా ఉంది, చూసారా ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుందండి, బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఇలా వచ్చింది. సో చూడండి ఇలా వెలస్టిక్ ప్యాటర్న్ తో ఉంది. సో చాలా బాగుందండి, మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. కలర్ ప్యాటర్న్ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదన్నమాట మన ప్యాంట్. దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్ దుపట్టా వచ్చింది. ఇది ప్రైస్ అరౌండ్ 450 అలా పడింది. ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. సో ఇది డ్రెస్, ఇది దుపట్టా, ఇదన్నమాట. లైట్ బేబీ పింక్ కలర్ అండి. డ్రెస్ కలర్ చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది అనమాట. అండ్ ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూపిస్తా. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ కి. నెక్ చూసారా మనకి ఇట్లా యోక్ నెక్ అనేది ఇలా పైకి ఉంటుంది, దానికి ప్యాటర్న్ వచ్చింది. సో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. చూడండి నెక్ అయితే మనకి ఇలా వచ్చింది, మీకు ఇక్కడ వర్క్ కనిపిస్తుంది కదా, ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్ చూస్తే ఇట్లా 3/4 స్లీవ్స్ ఇక్కడ ప్యాటర్న్ వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది ఫ్రంట్ సైడ్ కట్ వచ్చేసి ఓవరాల్ గా ఇది, దీనికి సైడ్ స్లిట్ కూడా ఇచ్చారనమాట. అండ్ బ్యాక్ చూపిస్తాను. ఇలా హై నెక్ వచ్చింది, డ్రెస్ కి హై నెక్ వచ్చింది. ఇంకా డ్రెస్ మొత్తం చూస్తే ఇది ఫ్రంట్ బ్యాక్ ప్యాటర్న్ అంతా సేమ్ గా వచ్చిందండి. కాంబినేషన్ కలర్ అంతా బాగుంది, మిస్ కావద్దు, నచ్చితే ట్రై చేయండి. సో ఇదన్నమాట ప్యాటర్న్. దీనికి ప్యాంట్. సో దానికి ప్యాంట్ వచ్చేసి మనకి చాలా కంఫర్టబుల్ ప్యాంట్ అనమాట. చూసారా ఈ పైన ప్యాటర్న్ వచ్చేసి నావీ బ్లూ వచ్చింది కదా, సో అందుకని చెప్పి మనకి నావీ బ్లూ ప్యాంట్ దుపట్టా ఇచ్చారు. సో ప్యాంట్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ ఉందండి, చూసారు కదా. అండ్ ఇంకా ఇక్కడ ప్యాంట్ కి చూస్తే మనకి ఇలా కింద కూడా మనకి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ చిన్న కట్ వచ్చి ఇలా వచ్చింది, చూసారా ఇలా ఉందన్నమాట. కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది. ఇక్కడ కూడా కట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. సో సైడ్ కట్ వచ్చి ఇలా వచ్చింది. సో ఇదన్నమాట ఓవరాల్ గా చాలా బ్యూటిఫుల్ ఉంది. దీనికి దుపట్టా చూపిస్తాను. సో దుపట్టా వచ్చేసి దీనికి ఇలా వచ్చింది అనమాట. చూడండి ఒకసారి. దుపట్టా వచ్చేసి ఇలా మనకి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో దుపట్టా అనేది ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది. ఇది మన థర్డ్ డ్రెస్, ఫోర్త్ డ్రెస్ అనుకుంటే ఇది మన ఫోర్త్ డ్రెస్. చూసారు కదా, నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, మిస్ కావద్దు, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన థర్డ్ డ్రెస్ అనమాట, ఫోర్త్ డ్రెస్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. మంచి మంచి లెవెండర్ కలర్ అనమాట. ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న కలర్ కదా. ఇది టాప్ అండ్ బాటమ్ ఒకటే, టాప్ అండ్ బాటమ్ మాత్రమే వచ్చింది. నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చిందండి, వీ నెక్ టైప్, ఇలాగా లేస్ బోర్డర్ తో ఇలా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇక్కడ స్లీవ్స్ చూస్తే 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఇది డ్రెస్ అయితే ఇలా వచ్చింది అనమాట. కింద ప్యాటర్న్ చూడండి, కింద ప్యాటర్న్ చూస్తే మనకి ఇలాగా లేస్ బోర్డర్ అనేది ఇలా స్టిచ్ చేశారనమాట. ఇంకా బ్యాక్ చూపిస్తాను. హై నెక్ వచ్చింది. అండ్ డ్రెస్ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా బాగుంది. సైడ్ స్లిట్ చూస్తే ఇలా వచ్చింది అనమాట. ఇంకా దీనికి వచ్చేసి ప్యాంట్. సో ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా ప్లాజో ప్యాంట్ అనేది వచ్చింది. కింద కూడా మనకి ఫ్రిల్స్ ప్యాటర్న్ తో ఇలా చూసారా, ఇలా ఫ్రిల్స్ ప్యాటర్న్ పెట్టారు. మీకు కనిపిస్తుందా, ఇక్కడ ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది స్టిచ్ చేసి కింద కూడా మనకి ప్యాంట్ కి ఇలా ఎలివేట్ చేశారు డిజైన్ అనేది. సో ఇది మన లాస్ట్ డ్రెస్. టోటల్ 5 డ్రెస్సెస్ చూపించాను. ఈ 5 డ్రెస్సెస్ లో 5 కాదు 6 అనుకుంటా. ఈ 6 డ్రెస్సెస్ లో మీకు ఏది నచ్చితే మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. అంటే డైలీ యూసెస్ కి, డైలీ వేర్ పర్పస్ కి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చిందండి. ఇది మాత్రం జార్జెట్, అండ్ ఫస్ట్ చూపించింది కూడా జార్జెట్. మిగిలిన 3 కాటన్ వచ్చాయి. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి, చెక్ చేసి పర్చేస్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.